నేను మాధవీలత. నేను ఈరోజు నర్సంపేటలో ఉన్నాను. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మన వరంగల్కి దగ్గరగా ఉంటుంది. ఇక్కడైతే గ్రీన్ రిసార్ట్స్ అని ఒక చిన్న బ్యూటిఫుల్ క్యూట్ రిసార్ట్ ఒకటి ఉంది. కానీ పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. ఫుడ్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది. ఒక విలేజ్లో ఎంత మంచి రిసార్ట్ ఉండడం, దట్టు ఇక్కడ చుట్టూ మొత్తం గ్రీనరీ, ఓపెన్ ప్లేస్ ఉండడం చాలా చాలా బాగుంది. సో అన్ని ఈవెంట్లకు చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు ఇక్కడ కైట్స్ ఫెస్టివల్, మన సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ సెలబ్రేట్ చేయటం జరిగింది. సో దానికి నేను గెస్ట్గా వచ్చాను. అండ్ రిసార్ట్లో స్టే కూడా ఉన్నాను. నేను నైట్ వచ్చి ఉన్నాను. చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇది విలేజ్ కదా, సో విలేజ్లో ఇలాంటి ఒక రిసార్ట్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. యూజువల్గా ఏంటంటే మనకు పెద్ద పెద్ద సిటీలకి లేకపోతే టౌన్స్కి నియర్ బై మనం రిసార్ట్స్ చూస్తూ ఉంటాము. కానీ ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరుకి చుట్టుపక్కల ఎవరైనా ఏదైనా చేసుకోవాలన్నా లైక్ ఫంక్షన్స్, లేకపోతే బర్త్డే పార్టీస్, లేకపోతే ఊరు నుంచి మళ్ళీ వచ్చి ఒక ఊరు లాంటి ప్లేస్లో పీస్ఫుల్గా ఉండాలి అనుకున్నా కూడా, అండ్ ఫోటోషూట్స్ కోసం అన్నింటికి చాలా బాగుంటుంది. అండ్ వచ్చిన ప్లేస్లో ఫుడ్ బాగాలేకపోతే మళ్ళీ మన అకామిడేషన్ అంత కంఫర్ట్గా అనిపించదు. కానీ ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది, లొకేషన్ బాగుంది, అకామిడేషన్ బాగుంది, చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే మీకు అది చూడండి, మొత్తం చేలు కనిపిస్తున్నాయి తప్ప ఏం కనిపించట్లేదు. చాలా 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 అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.
రాజు మాస్టర్ ఇక్కడే ఉన్నారా? ఎక్కడో ఉన్నారా? మాస్టర్ అలా అక్కడే ఉంటే ఎలా? మిమ్మల్ని మేము కూడా పరిచయం చేసుకోవాలి కదా. ఓకే, నెక్స్ట్ మీరు కూడా మంచి పర్ఫార్మెన్స్తో వస్తారేమో అనుకుంటున్నాం. రెడీయా? ఓకే, నెక్స్ట్ కమాన్. పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? మంచి గుంటూరు కారం కదా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. కమాన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డాన్సర్స్తోనే కాకుండా మరి మనకి సెలబ్రిటీస్ కూడా రెడీగా ఉన్నారు. మరికొద్ది సేపట్లో వాళ్ళు కూడా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకి రాబోతున్నారు. మీడియా మిత్రులు ఇటు సైడ్కి రావాల్సిందిగా కూర్చుని
హాయ్ చెప్పు ఒకసారి. అటు హాయ్. మీ హీరోనే నాకు తెలుసు, అర్థమైపోయింది, పోలికలు ఇక్కడే కనిపిస్తున్నాయి. హాయ్ చెప్పావా? స్కూల్కి వెళ్తున్నావా? మీ అన్నయ్య కావాలా, నేను వద్దా? స్కూల్కి వెళ్తున్నావా? మాట్లాడతాడా? స్టాండ్. రైట్. మనకు ప్రముఖ కమెడియన్ గీతా సింగ్ గారు. గీతా సింగ్ గారు పిల్లలతోటి గీతా సింగ్ గారు చేయండి. తను కూడా చిన్న పాప. అలాగే ఇంకొక రోజు ఇక్కడ అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. మళ్ళీ దీనికి మాధవి మేడం ఇంకా గీతా గారు వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. గ్రీన్ రిసార్ట్స్ అంటే అందరికీ నర్సంపేటలో అందుబాటులో ఉండి ఇక్కడ ఒక రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ అందుబాటులో ఉన్నందుకు సంతోషంగా ఉంది. మేడం మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం. మరియు పరిసర ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి పిల్లలు, పెద్దలకు, మహిళలకు అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాధవలత గీత గారికి, అలాగే నర్సంపేట పట్టణ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, ఒక 2 నిమిషాలు ముందుగా రిసార్ట్స్ అన్న ఆలోచన ఎందుకు వచ్చిన దాని మీద చెప్తాను మీకు. నేను చిన్నతనంలో పాకాలకు వెళ్తే పాకాల ఫారెస్ట్తో పాటు లోపల ఉన్నటువంటి చిలుకల గుట్ట అని ఉండేది. అక్కడి దాకా కూడా మాకు వెళ్ళి స్విమ్మింగ్ చేయడానికి కానీ,
భోజనం చేయడానికి కానీ, మా చిన్నతనంలో ఆ గుట్ట మీద గెస్ట్ హౌస్ కూడా ఉండేది. కానీ తర్వాత పొల్యూషన్ కారణంగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి కట్ట మీద కానీ లోపల చెరువులకు కానీ వెళ్ళడానికి పర్మిషన్ లేదు, భోజనం చేయడానికి అంతకన్నా లేదు, కేవలం విజిటింగ్. గతంలో మేము బైక్స్ మీద, వెహికల్స్ మీద కూడా లోపలికి వెళ్ళేది. ఇప్పుడు ఖాళీ నడకనే వెళ్ళాల్సిందే. ఒకవేళ వెహికల్స్ వెళ్తే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. సో ఇలాంటి సందర్భంలో మన దగ్గర పుట్టి పెరిగిన వాళ్ళందరూ వరంగల్, హైదరాబాద్, మిగతా సిటీస్లలో సెటిల్ అయ్యారు. వాళ్ళు సంక్రాంతికో, ఉగాదికో, దసరాకో వచ్చినప్పుడు పాకాలో వెళ్ళి చూద్దామంటే ప్రతి ఒక్కటి అక్కడ రిస్ట్రిక్షన్ ఏర్పడింది. పిల్లలతోటి వెళ్తే వాళ్ళు చూడడం వరకే తప్పించి ఆడ భోజన సౌకర్యాలు లేవు. మహిళలకు కనీసం వాష్రూమ్స్ లేవు అక్కడ. సో ఇలాంటి ఆలోచనతోటి మనకు వరంగల్ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ మన ఫ్రెండ్స్ కనుక పాకాలు సందర్శించడానికి ఎవరైనా వస్తే వాళ్ళకంటూ అది విజిట్ చేసిన తర్వాత రిటర్న్లోనైనా మంచి సౌకర్యంతో ఫుడ్, ఒక రెస్ట్ రూమ్ ఉండాలని చెప్పి ఒక ఆలోచనతోటి మనం దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. అలాగే చాలామంది పిల్లలు మన దగ్గర నుంచి గత 20 సంవత్సరాల నుంచి వివిధ స్టేట్స్కి వెళ్ళారు. వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ, నాయనమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ పెరిగిన వాతావరణానికి 20 సంవత్సరాల తర్వాత వస్తే ఇక్కడ ఈ టెంపరేచర్కి ఉండలేకపోతున్నారు. సో వాళ్ళకు ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ తోటి గడుపుదామన్నా కూడా నర్సంపేటలో అకామిడేషన్కి ఏ ఒక్క లాడ్జింగ్ లేదు. ఫంక్షన్స్ కానీ, మ్యారేజ్ కానీ, మన ఫ్రెండ్స్ వచ్చినా కూడా నైట్ ఒక్క స్టేకి ఒక 2000 రూపీసో 3000 రూపీసో ఇచ్చి ఎక్కడైనా ఉందామన్నా కూడా ఫెసిలిటీ లేదు. ఇక్కడ వరంగల్లో లాడ్జింగ్ తీసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే ఉదయం ఫంక్షన్కి వస్తే వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా వాళ్ళకి వాష్రూమ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కారణాలతోటి నర్సంపేటలో ఒక మంచి వాతావరణంతో, ముఖ్యంగా అందరికి కూడా సరిపోయేటట్టుగా మనకు రూమ్స్, రెస్టారెంట్, వాష్రూమ్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇది ఆలోచన చేయడం జరిగింది. ఇక్కడ వాళ్లకు ఇది సౌకర్యం ఉందా లేదా అన్నది పక్కకు పెడితే, ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ఆలోచన అన్నది ఒక 15 ఇయర్స్ నుంచి నేను ముఖ్యంగా మన ఫ్రెండ్స్ నుంచి ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో వాటి మీద ఆలోచన చేసి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇకపోతే ఈరోజు ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా విచ్చేసినటువంటి పిల్లలకు మరొకసారి వారందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఇప్పుడు కైట్స్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. మనం వాటితో పాటు వాళ్ళు ఎవరైతే బాగా హైట్ ఎగిరిస్తారో వాళ్ళకు కూడా ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. భోగి పండుగ శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు కూడా. ఈరోజు పండుగ ఉన్నా కూడా మీలో కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. మీ ఇంట్లో పండుగ చేసుకొని ఇక్కడికి వచ్చారా, లేక ఇక్కడే పండుగ చేసుకుందాం అనుకుంటున్నారా తెలియదు. బట్ వచ్చినందుకు మాత్రం ధన్యవాదాలు. విద్యాసాగర్ రెడ్డి గారు, మీ వైఫ్ పేరు విద్య అని మీరు విద్య యాడ్ చేసుకున్నారా, లేకపోతే మీ పేరే విద్యాసాగర్ రెడ్డి గారా? కోఇన్సిడెంట్గా జరిగిందా? ఏమండి, ఇక్కడ బయట టాక్ ఏంటంటే మీ వైఫ్ మీద ప్రేమతో మీరు విద్యని యాడ్ చేసుకున్నారని చెప్పారు. అంటే అలా జరుగుతూ ఉంటుంది కదా. అప్పట్లో అల్లూరి సీతారామరాజు గారు ఆయన ప్రేమ గుర్తుగా యాడ్ చేసుకున్నారు. నిజమేనా అండి? కాదా? కోఇన్సిడెన్స్ జరిగిందా? ప్రేమ అంటే అలా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇలాంటి ఒక పల్లెటూరి వాతావరణంలో మీకు రిసార్ట్ కట్టాలన్న ఒక ఆలోచన ఇప్పటిదాకా మీరు చెప్పారు కదా. సో మనం ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా, కొంచెం రిలాక్సింగ్గా ఉండాలన్నా కూడా ఒక మంచి ప్లేస్ అన్నది ఇప్పుడు మనకు చాలా అవసరం. ఒకప్పటి రోజుల్లో అంటే ఈ అన్నింటికి పర్మిషన్స్ చాలా ఈజీగా ఉండేవి, చెరువు కట్టలు కానీ, పొలాలు, వీటన్నిటికీ. ఇప్పుడు అన్నింటికీ రూల్స్ ఉండడం వల్ల ఇలాంటి రిసార్ట్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. సో ఇక్కడ ఈరోజు ఈవెంట్ ఉందని వచ్చిన వాళ్ళు ఎంతమంది, అకామిడేషన్ ఉండే వాళ్ళు ఎంతమంది, అకామిడేషన్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? అందరూ బయట నుంచి వచ్చారా? ఒక్కరే ఉన్నారా? బా, మంచి పిల్లోడు. ఓకే,
సో ఈ రిసార్ట్ గురించి ఏం చెప్పాలి, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా చిన్నగా ఉంది, కానీ చాలా క్యూట్గా కూడా ఉంది. అంటే ఈ పల్లెటూరు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి వాళ్ళకి కావాల్సిన కాస్త విశ్రాంతి సమయం ఇక్కడ స్పెండ్ చేసి, కాకపోతే పూల్ చాలా పెద్దగా కట్టారండి. ఎందుకలాగా? చాలా పెద్దగా ఉంది స్విమ్మింగ్ పూల్. అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి, నేను చూశాను నిన్న వచ్చేటప్పుడు. ఫుడ్ రివ్యూ చాలా బాగుందని రాత్రి రాగానే తిన్నాను నేను. పండగ ఈరోజు కదా, అందుకని నేను చికెన్ తినేసాను. చికెన్ చాలా బాగుంది. బిర్యానీ కూడా తిన్నాను, అది కూడా బాగుంది. ఇంకా ఏవో స్పెషల్ చికెన్ ఐటమ్స్ ఫొటోస్ కూడా పోస్ట్ చేసి ఫుడ్ ఈజ్ డెలిషియస్ అని పెట్టారు. ఆ ఐటమ్స్ నిన్న దొరకలేదు. ఈరోజు ఎక్స్క్యూజ్ చేసి తినేయాలా లేదా అని ఆలోచన చేస్తున్నాను. ఫుడ్ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. లొకేషన్ రివ్యూ అయితే మీరు లైవ్గా చూస్తున్నారు కాబట్టి చూడని వాళ్ళు వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తే బాగుంటుంది. క్యూట్గా ఉంది, ఒక పల్లెటూరి వాతావరణంలా కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం అంటే ఊరికి దూరంగా ఇంకో ఊరు అనే ఫీలింగ్ కూడా క్రియేట్ చేస్తుంది. చాలా బాగుంది. అన్నింటికి గ్రీన్ పెట్టారు చూడండి, గ్రీన్ రిసార్ట్, గ్రీన్ బౌల్ కూడా. మీకు తెలుసా, నేను కూడా గ్రీన్ వేసుకొచ్చాను. ఇది కూడా కోఇన్సిడెన్సే అండి, అలా జరిగిపోయింది. ఎనీవేస్, మీకు ఇంకా కొంచెం డెవలప్ చేస్తున్నారు కదా అక్కడ గ్రాస్ అదంతా. సో రీసెంట్గా ఓపెన్ అయిందని తెలిసింది. సో అక్కడ మంచిగా ఉంది. అక్కడ భోగి మంటలు కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయి. చాలా చాలా బాగుంది అక్కడ ఒక ప్లేస్ ఎంజాయ్మెంట్కి. అండ్ ఇలాంటి ఒక ట్రెడిషనల్ ఈవెంట్స్ చేసుకోవడానికి కూడా చాలామంది పుట్టినరోజులు, కొన్ని ఫంక్షన్లు, ఫోటోషూట్లు, ప్రీ వెడ్డింగ్, ఆఫ్టర్ వెడ్డింగ్, బర్త్డే, కిడ్స్ ఫోటోషూట్స్, ఇలాంటి ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో ఫోటోషూట్స్ చాలా చాలా ట్రెండింగ్ కదా. సో దానికి కూడా ఈ లొకేషన్ బాగా పనికొస్తుంది. మేబీ ఇంకొక 6 నెలల తర్వాత వస్తే ఇంకొంచెం గ్రీనరీగా కనిపిస్తుందేమో కదా. గీతా గారు కూడా చాలా సంవత్సరాలు అయింది కదా మనం ఈవెంట్లో కలిసి. వెరీ లాంగ్ ఇయర్స్, మేబీ 3-4 ఏళ్ళు అయిండొచ్చు. విజయవాడలో కలిసాము. మళ్ళీ ఇప్పుడు థ్యాంక్ యూ అండి, మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నందుకు. హ్యాపీ స్మైల్ ఉంటుంది కదా ఇప్పుడు కదా. ఏం మాట్లాడరా మీరు? ఎవరు మాట్లాడరా? వన్నాలు ఎడతారా అండి? వన్నాలు ఎడతారా? ఉంటాయండి వన్నాలు. ఎట్రా మీరు? భోజనాలు ఎడతారా? అవును, తెలంగాణలో ఏమంటారు? తెలంగాణ అన్నం పెట్టరా మీరు? పెడతారంటలే, ఎందుకు అట్లా డల్లుగా ఉన్నారు? ఇంకా 12:30 కదా, అప్పుడే తింటారా? పండగ అంటే మినిమం ఒక 2-3 అవ్వాలి కదా. 2-3 గంటలు అయితే అప్పుడు బాగా ఆకలిస్తే బాగా తినాలి. ఇంతకీ మీ ఇంట్లో ఏం వండుకున్నారు? గారెలు, బోర్లు అలాంటివి ఏమైనా వండుకుంటారా? ఆంధ్రాలో ఒక రకంగా సంక్రాంతి సెలబ్రేట్ చేస్తారు, తెలంగాణలో ఇంకో రకంగా సెలబ్రేట్ చేస్తారు. సక్కినాలా అంటే ఎట్లుంటాయి పిండి వంటలు అక్కడ ఉన్నాయా? సరే, ఓకే. అయితే ఇక తెలంగాణలో ఏం పండగ చేసినా కూడా మస్తు మందు కొడతారంట కదా, నీరు గీరు. ఇంకా ఏమది ఏమంటారు దాన్ని? పొద్దున్నే దింపుతారు, ఏంటనేది? కళ్ళు కరెక్ట్, కళ్ళు తాగుతారంట. పండగలు అయితే జోరుగా చేసుకుంటారంట. మొక్క అయితే ఖచ్చితంగా ఉండాలంట కదా తెలంగాణలో. ఏం జరిగినా సరే ముక్కు ఉండాలి, సుక్కు ఉండాలి అంటేనా? అట్లుంటుంది మరి మన తెలంగాణలతో, మామూలుగా ఉండదు. ఇక అందరు నవ్వుతున్నారు కానీ సౌండ్ అయితే చేయట్లేదు. మంచిగా లేదబ్బా ఇది. నేను ఇట్లా బరాబర్ మాట్లాడుతున్నా తెలంగాణ, ఒక్కళ్ళు కూడా గట్టిగా సౌండ్ చేస్తలేదు. ఏం లేదా? సరే, అందరు మంచిగా ఉండరా? ఉంటారులే, ఉండబట్టే కదా ఇక్కడ కూర్చొని వింటున్నారు, అంతే కదా. అట్లనేలే, పెడతారులే, అన్నం పెడతారంట, ఎందుకు ఊరికట్లే. చెక్కినాలు కూడా పెడతారంటలే, ఓకేనా? తిందురులేండి, కొంచెం జరంతా వెయిట్ చేస్తే తర్వాత పెడితే మంచిగా పొట్ట నిండా తిని పోవచ్చు. అట్లనేనా? ఇక వచ్చి ఇక్కడ చూసుడు కాదు, నెక్స్ట్ టైం ఏదన్నా మీ ఫంక్షన్లు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకొచ్చి రిసార్ట్ గురించి ప్రమోషన్ చేయాలి. చేస్తారు కదా? చేస్తారు మరి, అదే అండి, బరాబర్ చేస్తారు. అలానే విద్యాసాగర్ గారి గురించి వినడం జరిగింది. ఆయన వైఫ్ ఇద్దరు డాక్టర్స్గా వర్క్ చేస్తూ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సోషల్ సర్వీస్ అందిస్తూ వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా అందిస్తూ అండ్ డిగ్రీ కాలేజ్ని అడాప్షన్ తీసుకున్నారు. సో చాలా చాలా సంతోషం అండి మీ సోషల్ సర్వీస్ కార్యక్రమాలకు. అంటే డాక్టర్స్ కమర్షియల్గా సేవ చేస్తూ అట్ ద సేమ్ టైం పువర్ పీపుల్కి కూడా చాలా పువర్గా ఉన్న వాళ్ళకి నిజంగా సేవలు అందించడం కూడా అప్రిషియబుల్ అండి, అప్రిషియేట్. అంతేనా? ఇంకేమైనా కావాలనా? అయిందా? ఇక బోర్ కొడుతుంది, పెట్టేసేదా? ఇక లేదు, మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? నా ఇష్టమా? సరే, మీ సంక్రాంతి ఎట్లా చేసుకుంటారు మీ ఊర్లలో? బాగా చేసుకుంటారు. ఎవరు మాట్లాడలే, ఆయన ఒక్కరు మాట్లాడుతున్నారు.
ఇట్లా డల్లుగా ఉంటే నాకేం మాట్లాడాలనిపించదు. అప్పుడు నా చిన్నప్పుడు అయితే మా ఊర్లో మస్తు చేసుకునేటోళ్ళం. అంటే ఆడపిల్లలు ఎట్లా చేసుకుంటారంటే ముగ్గు పెట్టి చేసుకుంటారు, అంతే, పెద్ద ఏముండదు. పొద్దుగాల ముగ్గు పెట్టుడు, మధ్యాహ్నం ఏమో మంచిగా తినుడు, అంతే కదా. ఏం పని ఉంది పండగ అంటే. అప్పుడైతే చుట్టాలు ఉండేటోళ్ళు, ఇప్పుడు చుట్టాలు ఎవరు లేరు కదా, ఇట్లా ఈవెంట్లు చేసుకుంటున్నాం. సరే, ఈ సంక్రాంతి అయితే ఇట్లా మీ అందరితో కలుసుకొని సెలబ్రేట్ చేసుకోవడం అయితే నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు చాలామంది జనాల్ని చూశాను. ఆ హైదరాబాద్లో వచ్చిన తర్వాత ఇల్లు, మా అపార్ట్మెంట్ పక్కన ఎవరు ఉంటారు, మా పక్కింట్లో ఎవరు ఉంటారో కూడా తెలియదు మాకు, అట్లా అయిపోయింది. సో చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఇలా మంచి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా బాగుంది. క్లాసికల్ డాన్స్ కూడా చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. కష్టపడి చేశారు, చాలా పెద్ద సాంగ్ కదా, గుడ్. తర్వాత పతంగులు ఎగరేద్దామా? పతంగులు అంటారు కదా, ఎగరేద్దాం, భోగి మంటలు కూడా వేసుకుందాం, సరేనా? ఉంటాం అలా. అలా అంత ఈజీగా కూర్చుంటే and she showed me the way. The door, I thought I heard them say, welcome to the... Ready? పిల్లలు 1 2 3 అంటాను, రైట్ మాత్రం ఉన్నాయి పట్టుకోండి, చూపించండి. ఓకే, మీరే మిషన్లు వస్తే కూడా బాగుంటుంది. Ready? Start.
కైట్స్ ఓకే కైట్స్ ఫెస్టివల్ లాంచ్ చేసాం మేము. సో ఈ 2 days మనకి ఇక్కడ కైట్స్ ఎగరేసుకుంటాం. Mission bell. థ్యాంక్ యూ. I was thinking